ఆ ఇంట్లో ఆ రాత్రి వినిపించిన చివరి అరుపు ఒక మనిషి ప్రాణాన్ని తీసింది. తెల్లారేసరికి ఒక తండ్రి శవంగా పడున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు. కానీ ఆ కన్నీళ్ల వెనుక దాగున్న నిజం మాత్రం పోలీసుల్ని షాక్ గురి చేసింది. తండ్రిని చంపింది ఎవరు? దొంగలా? శత్రువులా? కాదు, అతని కోసం బతకాలనుకున్న భార్యే, అతని నీడలో పెరిగిన కొడుకే. కానీ ఎందుకు? ఇది ముందే వేసుకున్న ప్లానా, లేక తల్లిని కాపాడే ప్రయత్నంలో జరిగిన విషాదమా? ఒక గ్లాసు మద్యం, ఒక క్షణం కోపం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా ఎలా చీల్చేసింది? లెట్స్ వాచ్. ఆ రాత్రి మహబూబాబాద్ జిల్లా భవానీనగర్ తండాలో అంతా సాధారణంగానే కనిపించింది. ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. చిన్న చిన్న ఇళ్లతో నిశ్శబ్దంగా ఉండే ఆ కాలనీలో అర్ధరాత్రి ఒక్కసారిగా వినిపించిన అరుపులు చుట్టుపక్కల వారిని ఉలిక్కిపడేలా చేశాయి. కానీ ఆ అరుపులు ఆగేసరికి ఒక ప్రాణం కూడా ఆగిపోయింది. తెల్లవారక ముందే ఓ ఇంటి గుమ్మం ముందు విషాదం నిలబడింది. చనిపోయింది 50 ఏళ్ల పసందుల చంద్రయ్య. వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి. భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారి, కుమార్తె స్రవంతితో కలిసి గ్రామంలోని ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. కానీ ఆ ఇంట్లో జరుగుతున్న కలహాలు, మద్యమత్తులో చెలరేగే గొడవలు ఎంత తీవ్రమో బయటివారికి పూర్తిగా తెలియదు. ఘటన జరిగిన రాత్రి ఇంట్లో చంద్రయ్య, అతని భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యమత్తు పెరిగే కొద్దీ మాటలు కఠినంగా మారాయి. చిన్న చిన్న వాగ్వాదాలు పెద్ద గొడవగా మారాయి. మత్తులో ఉన్న వ్యక్తి తన మాటపై నియంత్రణ కోల్పోయాడు. చంద్రయ్య భార్య విజయలక్ష్మిపై ఆగ్రహంతో చేయి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ దృశ్యాన్ని చూసిన కుమారుడు వీరాచారి ఒక్కసారిగా అడ్డుగా నిలిచాడు. అక్కడి వరకు కుటుంబ గొడవగానే ఉన్న పరిస్థితి క్షణాల్లో అదుపు తప్పింది. తండ్రి కొడుకుల మధ్య తోపులాట మొదలయ్యింది. తల్లి కూడా కొడుకు వైపే నిలబడింది. ఆ తర్వాత జరిగిన క్షణాలే ఈ కేసులో అత్యంత కీలకం. ఆవేశం, మద్యమత్తు, కోపం ఈ మూడు కలిసి ప్రమాదకరంగా మారాయి. ఇంట్లో ఉన్న కర్రను తీసుకుని వీరాచారి తండ్రిపై దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. భార్య విజయలక్ష్మి కూడా ఆ దాడిలో భాగమైనట్లు విచారణలో వెల్లడయ్యింది. వరుసగా కర్రతో కొట్టడంతో చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కాసేపటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఒక కుటుంబంలో క్షణికావేశం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన కళ్లకు కట్టినట్టు చూపించింది. చంద్రయ్య కుమార్తె స్రవంతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించిన వైద్యులు ఇది సహజ మరణం కాదని నిర్ధారించారు. కర్రతో బలంగా కొట్టడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తేలింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కీలకంగా మారాయి. మొదట్లో జరిగిన విషయాన్ని వేరేలా చెప్పేందుకు ప్రయత్నించినా ఆధారాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి. మధ్యమత్తులో జరిగిన గొడవ, తల్లి మీద దాడికి ప్రయత్నం, కొడుకు అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన హింస ఒక్కో అంశం కలిసిపోతూ ఆ రాత్రి జరిగిన ఘటనను స్పష్టంగా బయటపెట్టింది. మద్యం ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని దూరం చేస్తోంది. మొదట అలవాటుగా మొదలైన మద్యం తరువాత గొడవలకు కారణమవుతోంది. ఆ గొడవలు కొన్నిసార్లు కుటుంబ హింసగా మారుతున్నాయి. చివరకు హత్యల వరకు వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ ఘటన కూడా అలాంటి విషాదానికి మరో ఉదాహరణగా నిలిచింది. ఒకప్పుడు కుటుంబానికి అండగా నిలిచిన చంద్రయ్య చివరికి అదే ఇంట్లో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రిని కోల్పోయిన కూతురు, భర్తను కోల్పోయిన భార్య, జీవితాంతం నేరం ముద్రమోసే కుమారుడు. ఒకే రాత్రి ముగ్గురి జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఒక కుటుంబంలో జరిగిన గొడవ కోర్టు గడప వరకు చేరింది. మద్యం మత్తులో మాట్లాడిన మాటలు మరుసటి రోజు మర్చిపోవచ్చు. కానీ మద్యం మత్తులో చేసిన నేరం మాత్రం జీవితాంతం వెంటాడుతుంది. ఒక క్షణం కోపం, ఒక క్షణం ఆవేశం, ఒక క్షణం నియంత్రణ కోల్పోవడం, ఇవే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.